జంక్ తినొద్దు అని మొత్తుకొని చెప్తున్నా సరే ఖచ్చితంగా మనం అందరం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం ముందు జంక్ కనిపిస్తుంటే మన పెద్దలు అయి ఉండి మనమే తింటాము. బట్ చిన్నపిల్లలు ఎలా కంట్రోల్ చేసుకుంటారు? చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. 8% ఇన్ 1990 టు 22% ఇన్ 2023. ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందో ఆలోచించండి. దీనికి ఒక బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ తీసుకుంది మెక్సికో కంట్రీ. మెక్సికోలో స్కూల్స్లో జంక్ ఫుడ్ అవైలబిలిటీ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేసారు రీసెంట్ టైమ్స్ నుంచి. సో ఇది జస్ట్ మెక్సికో తీసుకున్న ఒక వెరీ వండర్ఫుల్ స్టెప్. ఇది త్రూ అవుట్ వరల్డ్ ఇంప్లిమెంట్ చేయాలి నన్ను అడిగితే. మన ఇండియాలో కూడా ఇలాంటి స్టెప్ తీసుకుంటే చైల్డ్హుడ్ లెవెల్లోనే ఒబెసిటీని కనుక కంట్రోల్ చేస్తే అడోలసెన్స్కి వచ్చిన తర్వాత ఇలాంటి మేజర్ ఇష్యూస్ లైక్ నీ పెయిన్, బ్యాక్ పెయిన్, క్యాన్సర్ రేట్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వకుండా దీనికి మెయిన్ రూట్ కాజ్ అనే ఒబెసిటీని చైల్డ్హుడ్ లెవెల్లోనే కట్ చేయాలి. సో అట్లీస్ట్ మనం ఈ జంక్ ఫుడ్ అవైలబిలిటీ అనేది తగ్గించేస్తే అట్ ది స్కూల్ లెవెల్, అట్లీస్ట్ స్కూల్ క్యాంటీన్స్లో, స్కూల్ ప్రెమిసెస్లో 2 kilometers సరౌండింగ్ ఎనీ స్కూల్ జంక్ ఫుడ్ అవైలబిలిటీ అనేది అసలు ఉండకూడదు. ఈ ఇనిషియేటివ్ కనుక మనం తీసుకోగలిగితే వీ కెన్ సీ అ బెటర్, బ్రైటర్ ఫ్యూచర్ ఇండియా. సో ఇది మన ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీ విల్ టేక్ అ ఫస్ట్ స్టెప్ అగేన్స్ట్ దిస్. ఫస్ట్ స్కూల్ అథారిటీ, స్కూల్ మేనేజ్మెంట్ ఎవరున్నారో మీ క్యాంటీన్స్లో పిల్లలకి జంక్ ఫుడ్ అవైలబిలిటీ అనేది కంప్లీట్గా స్టాప్ చేసి సరౌండింగ్ 2 kilometersలో జంక్ ఫుడ్ అవైలబిలిటీ ఉండకుండా చూసుకోండి. దీనికి గవర్నమెంట్ అథారిటీస్ కూడా ఖచ్చితంగా హెల్ప్ కావాలి. బట్ ఫస్ట్ అట్లీస్ట్ విల్ టేక్ ఫస్ట్ స్టెప్ దట్ స్కూల్ అథారిటీస్ షుడ్ బ్యాన్ దిస్ అండ్ షేర్ దిస్ till it reaches the government.